ఉంచుతారా? టెక్స్ట్ సైజ్. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. IPL 13వ సీజన్ షెడ్యూల్ ను విడుదల చేసిన IPL పాలక మండలి. సెప్టెంబర్ 19న ఆరంభమై నవంబర్ 10న జరిగే ఫైనల్ తో ముగియనున్న టోర్నీ. కొత్తపేట డివిజన్ సత్యనగర్ కాలనీలో జయభక్తి సేవా సమితి ఆధ్వర్యంలో హరితహారం. మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామన్న సమితి ప్రతినిధులు. నగరి ఎమ్మెల్యే రోజా బైక్ పై హల్చల్. నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో మోటార్ బైక్ అంబులెన్స్ వాహనాల ప్రారంభం. కరోనా వైరస్ నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో మూతపడ్డ దుకాణాలు. తిరుమలలో నాగుపాము హల్చల్. భయాందోళనకు గురైన పారిశుద్ధ్య సిబ్బంది, భక్తులు. డీటెయిల్స్ చూస్తే కరోనా పరిస్థితుల నేపథ్యంలో UAE వేదిక జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 13వ సీజన్ షెడ్యూల్ను IPL పాలక మండలి నేడు విడుదల చేసింది. సెప్టెంబర్ 19న టోర్నీ ఆరంభమవుతుంది. నవంబర్ 10న జరిగే ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు అబుదాబి ఆతిథ్యం ఇవ్వనుంది. తదుపరి లీగ్ మ్యాచ్లలో ఢిల్లీ క్యాపిటల్స్తో కింగ్స్ ఎవల్యూషన్ పంజాబ్ సెప్టెంబర్ 20, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ సెప్టెంబర్ 21 ఆడతాయి. ప్రస్తుతానికి లీగ్ పోటీల షెడ్యూల్ మాత్రమే వెల్లడించారు. ప్లే ఆఫ్ పోటీల వేదికలు త్వరలో ప్రకటిస్తారు. కొత్తపేట డివిజన్ సత్యనగర్ కాలనీలో జయభక్తి సేవా సమితి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధి కిషన్ గుప్తా మాట్లాడుతూ మొక్కలను నాటడం, అవి పెరిగి పెద్దయ్యే వరకు వాటిని పరిరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారం అవుతామని, భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించి వారి ఆరోగ్యానికి భరోసా కల్పించిన వారం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా తదితరులు పాల్గొన్నారు. చెట్లు నాటడం పిలుపునిచ్చారు కాబట్టి మనము ఈ టింకు వైస్ ప్రెసిడెంట్ నవీన్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఎల్బీ నగర్, అలాగే వైస్ చైర్మన్ సుష్మా గారు, శిల్పా గారు వైస్ ప్రెసిడెంట్, మరియు సురేందర్ గారు, నరసింహరావు గారు, నవీన్ గారు వైస్ ప్రెసిడెంట్ ఎల్బీ నగర్, నరసింహరావు గారు జనరల్ సెక్రటరీ, అందరం కలిసి ఈ యొక్క చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్లు నాటడం ఎందుకంటే మనము పర్యావరణాన్ని కాపాడి ఫ్యూచర్ జనరేషన్కి మనము ఈ యొక్క వృక్ష సంపదని ఇవ్వాలని మా యొక్క జయ గణేష్ భక్త సమితి నుండి ప్రతి ఒక్కరూ ఈ యొక్క చెట్లు నాటి ఇంకొక ముగ్గురికి చెప్పాలని జయ గణేష్ భక్త సమితి ఎల్బీ నగర్ టీం నుండి ప్రత్యేకంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. జై గణేష్ భక్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదే కార్యక్రమంలో ఏంటంటే మొక్కలు నాటడం, పర్యావరణాన్ని రక్షిద్దాము, ఫ్యూచర్ జనరేషన్లో అంటే ఏ మొక్కలు ఏంటో పిల్లలకు కూడా తెలియని మొక్కలు చాలా రకాలుగా ఉన్నాయి. ఈరోజు మేము ఇక్కడ రాగి మొక్క, వేప ఇలాంటి మొక్కలన్నీ నాటడం జరిగింది. ఫ్యూచర్ని కాపాడడం కోసానికి, పర్యావరణాన్ని రక్షించడం కోసానికి మా జై భక్తి సమితి నుండి నాటుతున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేసిన శిల్ప, కిషన్, టెంకు, నర్సింగ్
మేమందరూ ఆధ్వర్యంలో కలిపి అంటే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. కాకపోతే ఈ కరోనా కోవిడ్ టైంలో ఏ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు రావడం కూడా కష్టం కాబట్టి ఏమీ చేయలేము. అందుకని కాకపోతే ఏంటంటే ఈ మొక్కలు నాటడం పర్యావరణం రక్షించడం కోసం మొక్కలు నాటుతున్నాం. చేస్తున్నటువంటి ఇలాంటి పెద్ద కార్యక్రమం ఒకటి చెట్లు నాటడం అనేది మన పిల్లలకు వాళ్ళకు ప్రకృతి పరంగా చాలా మంచిగా జరుగుతుంది. ఈ జై గణేష్ భక్త సమితి నుంచి ఈరోజు మన చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో మన దీని వ్యవస్థాపకుడు జయంచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన వైస్ చైర్మన్ కాంచం సుష్మా అక్క వాళ్ళ ఆధ్వర్యం ప్లస్ మన శిల్ప గారు మేడం వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ జై గణేష్ భక్త సమితి కిషన్ భాయ్ అండ్ సో నరసింహరావు గారు, దుబాయ్ నవీన్ గారు, తమ్ముడు సురేందరు, సో మై నేమ్ ఇస్ టింకు నవీన్ చారి. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మంచిగా ఇలాగే అందరూ ప్రతి సంవత్సరము ఒక్కొక్క నాటుకుంటే ఎదుటి వాళ్ళను కూడా మనం చాలా ఇన్స్పైర్ చేయవచ్చు దీనివల్ల. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఏం చేసినా కాస్త భిన్నంగానే ఉంటుంది. టీవీ షోలతో అదరగొట్టే రోజా ప్రారంభోత్సవాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ ఆకట్టుకుంటుంటారు. నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీ సిటీ హీరో మోటార్స్ వారు తయారు చేసిన మోటార్ బైక్ అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన నగరి ఎమ్మెల్యే రోజా రైడ్ చేస్తూ అదరగొట్టారు. నగరి ప్రభుత్వ ఆసుపత్రికి 1, పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి 1 మొబైల్ అంబులెన్స్లను కేటాయించారు. కరోనా పాజిటివ్ వచ్చి ఇరుకు సందుల్లో ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి చేర్చే విధంగా తయారు చేసిన వారిని అభినందించారు. ఎమ్మెల్యే రోజా వాహనాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. కరోనా వైరస్ నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జనతా కర్ఫ్యూలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో దుకాణాలు మూతపడ్డాయి. రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జనతా కర్ఫ్యూ సందర్భంగా గూడూరు పట్టణంలో అన్ని దుకాణాలను వ్యాపారస్తులు మూసేశారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి. జనతా కర్ఫ్యూను ఇన్ఛార్జి సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ సైదులు పర్యవేక్షించారు. సిఐ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోందని, దీనిలో భాగంగా గూడూరు పట్టణంలో 5 పోలీస్ మొబైల్ టీములు 3 పీకెట్లు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని, ప్రజలందరూ అధికారుల సూచనలు పాటిస్తూ కరోనా వైరస్ నివారణకు సహకరించాలని కోరారు.
కోవిడ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్న ఈ సందర్భంలో మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు జనతా లాక్డౌన్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఈరోజు 6 గంటల నుంచి రేపు అనగా సోమవారం మార్నింగ్ 6 గంటల వరకు ఎలాంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఏ విధమైన గ్యాదరింగ్ కానీ ఉండకూడదని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మేము మొబైల్ పార్టీ పికెట్లు వేసుకొని మా డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎలాంటి షాపులు ఓపెన్ కాకోకుండా ఏదైతే స్ట్రీట్ వెండర్స్ కానీ రొటీన్గా చేసే ఎస్టాబ్లిష్మెంట్స్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటి కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు గూడూరు పట్టణ ప్రజలకు మా పోలీసు వారి తరపున విజ్ఞప్తి, ఇప్పుడు ఈ యొక్క కరోనా వ్యాధి ఎక్కువ అవటం సందర్భంగా ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటి ఏదైతే సూచనలు సలహాలు తప్పకుండా పాటించి అమలు జరుగుతారని, అదేవిధంగా ప్రభుత్వం నుంచే కాకుండా ప్రజలు కూడా మన యొక్క సాంఘిక రెస్పాన్సిబిలిటీ బాధ్యతగా స్వీకరించి ఈ కరోనా వ్యాప్తిని ప్రబలుకోకుండా ఏదైతే గవర్నమెంట్ అధికారులు చెప్పిన ఆదేశాల్లో తూచా తప్పకుండా పాటించి ఈ యొక్క కరోనా మహమ్మారిని బారిన పడుకోకుండా ప్రజలను కాపాడవలసిందిగా ప్రజల్ని మన గూడూరు పట్టణ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తిరుమలలో భక్తులు బస చేసే కాటేజీల దగ్గర కాలనాగులు కలకలం సృష్టిస్తున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు వెళ్లే క్యూ లైన్ల మధ్యనున్న ప్రదేశానికి నాగుపాము చేరి బుసలు కొట్టింది. గమనించిన పారిశుద్ధ్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గంటసేపు ఉత్కంఠం నెలకొన్న తర్వాత భారీ సర్పాన్ని స్నేక్ క్యాచర్ పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లాక్డౌన్ ప్రభావంతో భక్తుల సంచారం పెద్దగా లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదన్నారు టీటీడీ అధికారులు. స్నేక్ క్యాచర్ సురక్షితంగా పాముని పట్టుకుని సమీప అడవుల్లోకి వదిలేశారు. అయితే లాక్డౌన్ ప్రభావంతో కొద్ది రోజులుగా జనసంచారం లేకపోవడంతో అక్కడికి పాములు చేరుతున్నట్లు చెబుతున్నారు టీటీడీ సిబ్బంది. సాధారణంగా ఈ ప్రాంతంలో నిత్యం వాహన రాకపోకలతోనూ క్యూ లైన్లతో వెళ్లే భక్తులతోనూ ఎంతో రద్దీగా ఉంటుంది. విశాఖలో విజిలెన్స్ అధికారులు పెట్రోల్ బంకులపై దృష్టి సారిస్తున్నారు. హైదరాబాద్లో వెలుగు చూపిన బంక్ యాజమాన్యుల ఘరానా మోసం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో విశాఖలోనూ బంకుల పనితీరుపై అధికారులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా రీడింగ్ వల్ల తక్కువ పెట్రోల్ పోస్తున్నారని గుర్తించిన ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు ఖచ్చితమైన ఘనపరిమాణాన్ని అందించాలనే లక్ష్యంతో డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేశారు. అయితే వీటిని కంట్రోల్ చేసేలా మరో చిప్ను ఏర్పాటు చేసి వాహనదారులకు కుచ్చుటోపి పెడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని
కొన్ని పెట్రోల్ బంకుల్లో గుట్టుగా జరుగుతున్న దోపిడీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. సివిల్ సప్లై అధికారులు, తూనికలు, కొలతలు శాఖ అధికారులు నగర పరిధిలో మధురవాడ పరిధి పలు బంకుల్లో తనిఖీలను నిర్వహించినట్లు గుట్టు విప్పేందుకు అధికారులు క్షుణ్ణంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలను మరో 6 రోజుల పాటుగా విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. గత 3 రోజులుగా తమకు పరిహారం అందాలని గండికోట జలాశయం ముంపు ప్రజలు తాళ్లపొద్దుటూరు గ్రామంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వారి నిరసనకు జనసేన పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ అక్కడికి చేరుకుని నిరసన చేస్తున్న వారిని పరామర్శించి తన మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లా వాసి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా జలాశయ నిర్మాణంలో నిర్వాసితులైన ప్రజలకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించిన తర్వాతనే జలాశయాల్లో నీరు నింపాలని అన్నారు. అంతేకాకుండా 3 రోజులుగా ప్రజలు రోడ్డుపై ఉంటే వారిని పరామర్శించని పాపాన కూడా పోలేదు అని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ముంపు వాసులకు పరిహారం విషయంలో వైఎస్ఆర్సీపీ సొంత పార్టీ నాయకులు కూడా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మేల్కొని తన సొంత జిల్లా ప్రజలకు న్యాయమైన పరిహారం అందజేయాలని, లేని పక్షంలో జనసేన పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మన అక్క జిల్లాలైతేనేమి ప్రతి యువత భవిష్యత్తు కోసం కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పోరాడుతున్నారు. అందరినీ కూడా ప్రజల పక్షాన ఆమె ఎన్నో ఉద్యమాలు కూడా చేస్తూ ఇవాళ ఈ ఉద్యమంలో కూడా ఒక అడుగు ముందుగా ఉంటూ మాకందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అలాగే రామసుబ్బారెడ్డి గారు పెద్దలు తాను అధికార పక్షంలో ఉంటూ కూడా తన ప్రజల యొక్క మేలే కావాలి, నాకు తన ప్రజల బాగు కావాలి అని ఆయన అన్ని కూడా ధిక్కరించి ఇవాళ మీ పక్షాన నిలబడ్డారంటే ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తూ, నరసింహారెడ్డి గారైతేనేమి ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాధపడుతున్నాం. ఇవాళ మన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పింది ఏంటంటే కరోనా కంటే కూడా మాకు పెద్ద ముప్పు వచ్చింది. ఈ రోజు మా బతుకులు చిత్రమైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. కరోనా కంటే కూడా మాకు పెద్ద ఆపద వచ్చింది, మమ్మల్ని కాపాడండి అన్న విధంగా ఆయన చెప్తున్నారు. మేము ఇవాళ చెప్తున్నాం, 2019లో మీరు ఎన్నికలకు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గోడ కింద ఉంటే కూడా మీరు కనీసం ఒక ఆధార్ కార్డు ఒక ప్రూఫ్ తీసుకొచ్చిస్తే మీకు తప్పనిసరిగా వెలుగోడైతేనేమి ఏ విధంగా అన్ని ప్రాజెక్టులలో కూడా మేము నష్టపరిహారం అలాగే పునరావాసం కల్పించామో అలాగే మేము కల్పిస్తామని మాట చెప్పి మీరు ఓట్లు తీసుకున్నారు. మీరేమైనా రాజన్న కొడుకు కాదా? మీరు ఇది మీ జిల్లా కాదా? మీకు మీ జిల్లా ప్రజల పైన అక్కర లేదా? ప్రేమ అభిమానాలు లేవా మీకు? మీకు వెలుగోడు గాని సోమశిల అక్కడ 12.5 లక్ష మీరు ఇచ్చేటువంటి న్యాయం ఏమిటి? కడప జిల్లాలో మాత్రం తాళ్లపొద్దుటూరులో 10 లక్షలు మాత్రమే ఇస్తామని, అది కూడా చెక్కులు కూడా ఇంకా వాళ్లకు చెందకుండానే ఇవాళ నీళ్లను వదలమని 23 టీఎంసీ నీళ్లు వదలమని మీరు ఆర్డర్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం.
మీకు ఈ ప్రజల యొక్క జీవితాలపైన ఏమాత్రం మీకు చిత్తశుద్ధి, ప్రేమ, అభిమానాలుంటే వీళ్ళకి వెంటనే నష్టపరిహారం చెల్లించండి. చౌటపల్లిలో ఏ విధంగా మీరు నష్టపరిహారం చెల్లించారో అలాగే 14 గ్రామాలకు కూడా మీరు అదే విధంగా చిత్తూరు జిల్లా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో యూజర్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని ఐఎన్టీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి నగర ప్రజలు, వ్యాపారస్తులు నగరపాలక సంస్థ సకాలంలో అర్ధ సంవత్సరం ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారని, అందుకుగాను నగరంలో రోడ్లు, కాలువ నిర్మాణాలు, పారిశుద్ధ్యం, మంచినీళ్లు, వీధి లైట్లు నగర ప్రజలకు అందించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారులపై ఉందని అన్నారు. గృహాలకు, వాణిజ్య సముదాయాలకు యూజర్ ఛార్జీలు వేస్తామని చెప్పని ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త తీసుకునే పోయేదానికి 30 రూపాయలు చెల్లించాలని చెప్పని, అదేవిధంగా వాణిజ్య సముదాయాలకు 100 నుంచి 500 రూపాయలు ఖచ్చితంగా ప్రతి నెల ఇవ్వాలని చెప్పని నగరపాలక సంస్థ అధికారులు ప్రకటించడం అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే అండి. ఎందుకంటే కరోనా సమయంలో గత 6 నెలలుగా తిరుపతిలో అసలు వ్యాపారాలు అనేది పూర్తిగా స్తంభించిపోయినాయి. కనీసం అద్దె కట్టేదానికి కూడా వాళ్ళకు వ్యాపారాలు చేయలేదండి. అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇలాంటి కష్టకాలంలో ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి నగరపాలక సంస్థ అధికారులు ఈరోజు చెత్త ఎత్తుకోబోయేదానికి కూడా మీరు డబ్బులు కట్టండి అని చెప్పి రుసుములు వసూలు చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు 6 నెలలకి అర్ధ సంవత్సరము పన్నులు తూచా తప్పకుండా నగర ప్రజలందరూ కూడా చెల్లిస్తున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. మున్సిపాలిటీకి ఎప్పుడన్నా పన్నులు చెల్లించే దేనికి చెల్లిస్తారండి? రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్లు నిర్మాణానికి, అదేవిధంగా పారిశుద్ధ్యానికి, అదేవిధంగా మంచినీటి సరఫరా చేస్తారు కాబట్టి మీకు ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. మరి అలాంటిది కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కూడా మీరు ఈ 30 రూపాయలు, 100 రూపాయల నుంచి 500 రూపాయలు రుసుములు చెల్లించండి అని చెప్పి ప్రజల మీద బలవంతంగా రుద్దడం అనేది నిజంగా ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా అధికారులు పునరాలోచించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి అదనపు భారం మోపకుండా, ఎందుకంటే ఇటీవల కాలంలోనే కరెంట్ ఛార్జీలు పెంచారు. ఎందుకంటే యూనిట్లు దాటినప్పుడు 300 యూనిట్లు దాటితేనే ఆటోమేటిక్గా స్లాబ్ మారిపోయి ఆ కరెంట్ ఛార్జీలే కట్టలేకుండా ఈరోజు చిన్న వ్యాపారస్తులు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ, కాంట్రాక్ట్ వర్కర్లు కానీ కొన్ని వేల మంది ఈరోజు తిరుపతిలో నివాసం ఉంటున్నారండి. కూలీలు కూడా, కార్మికులు అంటా అని వాళ్ళంతా కూడా ఏ విధంగా ఇళ్ల కాడికి పోతే డబ్బులు కట్టగలుగుతారండి? ఇది మానవతా దృక్పథంతో నగరపాలక సంస్థ అధికారులు ఆలోచించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని తిరుపతి ప్రజల తరపున అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షులు ఎన్ సజాద్ హుసేన్ ఆధ్వర్యంలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ జన్మదినం సందర్భంగా మంగళ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సజాద్ మాట్లాడుతూ అతి త్వరలో అభిమానుల కోరిక తీర్చడానికి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తున్నారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు నాగరాజు, పొట్టుబండి వీరేష్, మహదేవప్ప, నాగార్జున, కాజా తదితరులు పాల్గొన్నారు.
వలసల వారోత్సవంలో భాగంగా చంద్రబాబు కంచుకోట శాంతిపురం మండలం మఠం గ్రామంలో తెలుగుదేశం నుంచి వైకాపాకు సుమారు 200 కుటుంబాలు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, కుప్పం వైకాపా ఇన్ఛార్జ్ భరత్, రెస్కో చైర్మన్ సెందిల్, కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. గత 30 సంవత్సరాలుగా చంద్రబాబుకు వెన్నెముకగా ఉన్న శాంతిపురం మండలంలో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నవరత్న పథకాలు వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చెందుతున్న సక్రమంగా చేరుతున్నాయని బూత్ కమిటీ సభ్యులు, మహిళలు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తుంటే మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో అంటే ప్రతి స్థాయిలో కూడా దీనికి అడ్డపడుతూ చట్టంలో ఉన్న లొసుగుల్ని కొంచెం దాన్ని ఒక సాకుగా తీసుకొని ప్రతి పథకానికి కూడా అడ్డుపడుతూ ఈ విధంగా అంటే సంక్షేమానికి అడ్డుపడుతున్న ప్రతిపక్ష నాయకుడిని మనం కోరుకుందామా? నగరంలోని ఎల్బీ నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ వార్డు కార్యాలయం సమీపంలోని ఓ హోల్సేల్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదంతో దుకాణం యజమాని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ను విడుదల చేసిన ఐపీఎల్ పాలక మండలి. సెప్టెంబర్ 19న ఆరంభమై నవంబర్ 10న జరిగే ఫైనల్తో ముగియనున్న టోర్నీ. కొత్తపేట డివిజన్ సత్యానగర్ కాలనీలో జయభక్తి సేవా సమితి ఆధ్వర్యంలో హరితహారం. మొక్కలను నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారం అవుతామన్న సమితి ప్రతినిధులు. నగరి ఎమ్మెల్యే రోజా బైక్ పై హల్చల్. నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో మోటార్ బైక్, అంబులెన్స్ వాహనాల ప్రారంభం. కరోనా వైరస్ నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో మూతపడ్డ దుకాణాలు. తిరుమలలో నాగుపాము హల్చల్. భయాందోళనకు గురైన పారిశుద్ధ్య సిబ్బంది, భక్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.